హలో పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు మంచి కథ చెప్తాను. ఒక అందమైన అడవిలో పెద్ద పెద్ద చెట్లు, రంగురంగుల పూలు చూడటానికి చాలా అందంగా ఉండేది. సూర్యరశ్మి రావడంతోనే జంతువులందరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. అడవిలోనే గజేంద్ర అనే ఏనుగు కూడా ఉండేది. అది అన్ని జంతువులతో సరదాగా ఆడుకుంటూ చాలా హ్యాపీగా ఉండేది. ఆ అడవిలో ఆయనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. దాని ఫ్రెండ్స్కి అది చాలా హెల్ప్ చేస్తూ ఉండేది. అలానే తనకంటే చిన్న చిన్న జంతువులకి ఏదైనా సహాయం అవసరమైతే ఆ ఏనుగు వాటందరికీ హెల్ప్ చేసేది. అలానే ఒకరోజు ఆ ఏనుగు అడవిలో వెళ్తుండగా దానికి ఒక చిన్న ఎలుక వలలో చిక్కుకుపోయినట్లు కనిపిస్తుంది. అన్ని జంతువులేమో పక్కన నుంచి చూస్తూ ఉంటాయి, దాన్ని ఎలా కాపాడాలో తెలియక. అప్పుడు మన గజేంద్రుడు వెళ్ళి తన తొండంతో ఆ ఎలుకని కాపాడతాడు. అప్పుడు ఆ ఎలుక సహాయం చేసినందుకు ఏనుగుకి థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్ యూ గజేంద్ర, మీరు నా ప్రాణాలు కాపాడారు అని ఆ ఎలుక చిరునవ్వుతో చెప్తుంది. అప్పుడు గజేంద్రుడు తన పెద్ద నవ్వుతో, మనం ఫ్రెండ్స్ కదా, మనం ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. స్నేహం అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది కదా అని చెప్పి ఏనుగు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అలా కొన్ని రోజుల తర్వాత ఆ అడవిలోకి ఏనుగుని పట్టడానికి ఒక పర్యాటకుడు పెద్ద వలని సిద్ధం చేశాడు. పొరపాటున మన ఏనుగుకి అది తెలియక అది ఆ వలలో కాలు వేసేస్తుంది. ఆ వలలో చిక్కుకొని పోతుంది. మన ఏనుగు ఎంత ట్రై చేసినా ఆ వల నుంచి తప్పించుకోలేకపోతుంది. అప్పుడే మన ఎలుక అటు నుంచి వెళ్తుండగా మన ఏనుగుని చూసి ఎలా అయినా కాపాడాలనుకుంటుంది. మన ఎలుకేమో చిన్నది, ఆ వల ఏమో పెద్దది. ఎలా కాపాడాలి అని ఆలోచిస్తూ గజేంద్రుడేమో భయంతో ఉన్నాడు. కానీ మన ఎలుక మాత్రం ధైర్యంగా వెళ్ళి తన పంటితో ఆ వలని కొరికి మన గజేంద్రుడిని కాపాడుతుంది. గజేంద్రుడేమో ఆశ్చర్యపోయాడు. నేను ఈ కటకటాల నుంచి బయట పడలేనేమో అని అనుకున్నాను. కానీ నా చిన్న మిత్రుడు నాకు సహాయం చేశాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఏనుగు మన ఎలుకకి థాంక్స్ చెప్పింది. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అలానే ఇంకా ఇలాంటి చాలా మంచి పనులని చేయసాగారు. అడవిలో ఉన్న మిగతా జంతువులకు కూడా వీళ్ళు సహాయం చేయడం మొదలుపెట్టారు. వీళ్ళని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకున్న మిగతా జంతువులు కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం మొదలుపెట్టాయి. ఇలా అందరూ హ్యాపీగా ఉన్నారు. సో, పిల్లలు, ఈ కథ నుంచి మనం అందరికీ హెల్ప్ చేయాలని, అందరితో ఫ్రెండ్లీగా ఉండాలని నేర్చుకున్నాం. సో, పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కథ మరియు నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియో షేర్ చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ మీకెలా అనిపించిందో కామెంట్‌లో తెలపండి. ఇలాంటి మరిన్ని కథల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని నొక్కి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.